మీ భారానంతా దేవునిపై వేయండి. ఎందుకంటే దేవుడు నిన్ను కంటి పాప వల్ల కాపాడుతున్నాడు. చంటి పాపను మోసినట్లు నీ భారాన్ని మోస్తున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా ఒంటరివాడివి కావు. ఎందుకంటే దేవుడు నీకు ముందుగా ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే నువ్వు బలహీనంగా ఉండేటప్పుడు ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. నువ్వు భయంతో భయపడుతున్నప్పుడు ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. నువ్వు గుర్తించుకోవాల్సింది ఏమిటంటే నీ జీవితంలో ఓటమి ఎదురైనా దేవుడు దాన్ని విజయంగా మార్చగలడు. మనం హన్నా జీవితాన్ని చూసుకున్నట్లయితే ఆమెపై ఉన్న నిందలు ఏ విధంగా ఆనందంగా మారాయో అదే విధంగా నీ జీవితానికి దేవుడు ఒక విజయవంతంగా మార్చగలడు. నీ జీవితాన్ని ఆయన ప్రణాళికలో ఉంచినట్లయితే నీ ఊహలకు మించిన ఆశీర్వాదం నీ జీవితంలో నెరవేరుతుంది. ఆమేన్. నీ భారానంతా దేవునిపై వేయండి. ఎందుకంటే దేవుడు నిన్ను కంటి పాప వల్ల కాపాడుతున్నాడు. చంటి పాపను మోసినట్లు నీ భారాన్ని మోస్తున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా ఒంటరివాడివి కావు. ఎందుకంటే దేవుడు నీకు ముందుగా ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే నువ్వు బలహీనంగా ఉండేటప్పుడు ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. నువ్వు భయంతో భయపడుతున్నప్పుడు ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. నువ్వు గుర్తించుకోవాల్సింది ఏమిటంటే నీ జీవితంలో ఓటమి ఎదురైనా దేవుడు దాన్ని విజయంగా మార్చగలడు. మనం హన్నా జీవితాన్ని చూసుకున్నట్లయితే ఆమెపై ఉన్న నిందలు ఏ విధంగా ఆనందంగా మారాయో అదే విధంగా నీ జీవితానికి దేవుడు ఒక విజయవంతంగా మార్చగలడు. నీ జీవితాన్ని ఆయన ప్రణాళికలో ఉంచినట్లయితే నీ ఊహలకు మించిన ఆశీర్వాదం నీ జీవితంలో నెరవేరుతుంది. ఆమేన్.